హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ట్ అవర్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆర్ట్ ఆఫ్ ముగ్గులు. ఈరోజు రాధా మరియు విక్కీ ప్రేమ కథలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విక్కీ మరియు రాధా కూడా ఇద్దరు కూడా గొడవపడి ఇక బెడ్ పైన కూర్చొని రాధా బాధపడుతూ తనని అన్న మాటలన్నీ కూడా దమయంతి అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఇక బాధపడుతూ ఉంటుంది. విక్కీ మాత్రం ఇక బయటికి వెళ్ళి సోఫాలో కూర్చొని ఇక చిట్టి జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక అంతలో ఇక ప్రియా మరియు ఇక విక్కీ వాళ్ళ చెల్ల ఇద్దరు కూడా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇక అంతలో వాళ్ళ అన్నయ్యను చూసి ఇక అన్నయ్య ఏంటి డల్గా ఉన్నాడు అంటే కంపల్సరీ ఏదో గొడవ జరుగుంటుంది అనేసి ఇక ప్రియకి చెప్పగానే అవును అందుకే ఉన్నారు, అది ఎలా ఉందో చూద్దాం అనేసి ఇక ప్రియ మరియు వాళ్ళ విక్కీ వాళ్ళ చెల్ల ఇద్దరు కూడా ఇక రాధ దగ్గరికి వెళ్ళి రాధని చూస్తారు. ఇక రాధ కూడా డల్గా ఉండటంతో కంపల్సరీ గొడవ పడే ఉన్నారు, అది ఏడుస్తుంది చూడు, వేడువి ఇంకా నిన్ను ఏడిపిస్తా అనేసి ఇక ప్రియా అక్కడ ఆనందపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే ఇక రాత్రి వేళలో అందరూ కూడా భోజనానికి సిద్ధపడతారు. అందరూ కూడా ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటారు. ఇక రాధ మాత్రం ఇక గోడ చాటున నిల్చొని ఆకలి అవుతుంది, ఇప్పుడు వీళ్ళు పెడతారో పెట్టరో లేకుంటే ఎన్ని మాటలు అంటారో అనేసి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక ఏదైతే అదైంది, ముందైతే ఆకలి అవుతుంది కదా తిందాం వెళ్ళి అనేసి ఇక అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక అందరు కూడా ఏంటి నువ్వు వచ్చావు ఇక్కడికి నీకు రావడానికి నీకేం పని అనేసి ఇక అంటూ ఉంటారు. ఆకలి అవుతుంది కాస్త అన్నం పెడతారా అనేసి ఇక రాధ జాలిగా అడగడంతో ఇక విక్కీ వాళ్ళ అమ్మ మరియు నాన్న మాత్రం చాలా బాధగా చూస్తారు ఇక తన వైపు. ఇక అంతలో ఆకలి అవుతుంది అంటుంది కదా అమ్మ, అన్నం పెడదాం అనేసి ఇక విక్కీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో అనగానే అన్నం లేదు ఏం లేదు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలరా, లేదంటే ఇలా నెత్తి మీదకి ఎక్కి తైతెక్కలాడతారు. అయినా నీ స్థాయి ఏంటి, అసలు నీకు మా స్థాయి గురించి తెలుసా, నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చి ఎవరితో తినాలనుకుంటున్నావు, నీకు ఏమైనా అర్థం అవుతుందా అనేసి ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇక విక్కీ వాళ్ళ నానమ్మ. ఇక అంతలో ప్రియా కూడా అసలు నువ్వేంటే ఇక్కడ ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి నువ్వు నాతో పాటు కలిసి తినేంత స్థాయి అనేది ఆఫ్టర్ ఆల్ టీ కొట్టు షాప్ పెట్టుకునే దానివి, నువ్వు మాతో కలిసి తింటావా అనేసి ఇక ప్రియా అంటూ ఉంటుంది. ఇక అంతలో దమయంతి కూడా కాస్ట్లీగా ఉన్నాయి కదా అనేసి చెప్పులనైనా మేము లోపట పెట్టుకోలేం కదా, నువ్వు కూడా అంతే ఇక్కడే ఉండాలో అక్కడే ఉండాలి అనేసి ఇక దమయంతి అనగానే ఇక వీరందరి మాటలకి కూడా ఇక రాధ మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అంతలో విక్కీ బయట నుంచి ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక చూస్తూ ఉండగా ఇక ప్రియ మాత్రం ఆ కంచంలో అన్నం వేసి తనకి ఇచ్చేసే ఇంకా అనేసి ఇక చెప్తూ ఉండగా ఇక అంతలో పని మనిషి ప్లేట్లో అన్నం పెట్టి ఇక రాధకి ఇస్తుంది. ఇక అంతలో ప్రియ మాత్రం ఆ పని మనిషితో నువ్వు ఎక్కడ తింటావు కూర్చొని రోజు అనేసి ఇక అడగడంతో అమ్మ నేను నేలపై కూర్చొని తింటా అనేసి ఇక చెప్పడంతో ఇక తనని కూడా నేలపై కూర్చొని తింపో అనేసి ఇక ప్రియా చెప్తూ ఉంటుంది. ఇక రాధ మాత్రం ప్లేట్ పట్టుకొని ఇక ఏడుస్తూ బయటికి వస్తుంది. బయటికి రాగానే ఇక విక్కీ మాత్రం వెంటనే ఇక తన దగ్గర ఉన్న ఒక టేబుల్ ని మాత్రం తన్ని ఇక తన ముందు వేస్తాడు. వేసి ఇక క్యాండిల్ పెట్టి టకాటక అన్ని కూడా వెలిగిస్తాడు. వెలిగించి ఇక తన ప్లేట్ ని ఆ టేబుల్ పైన పెడతాడు. ఇక పెట్టి ఫ్లవర్ ఇస్తాడు. ఫ్లవర్ ఇవ్వగానే ఇక సునంద మరియు విక్కీ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా ముచ్చటపడి సంతోషపడతారు. ఇక రాధ కూడా ఇలా చేసేసేసరికి ఇక చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక విక్కీ ఫ్లవర్ ఇచ్చి తీసుకో అనేసి చెప్పడంతో ఇక ఫ్లవర్ తీసుకుంటుంది రాధ. ఇక అంతలో ఇక విక్కీ మాత్రం రాధతో నువ్వేం బాధపడకు, వాళ్ళు అలా అనుమానించారని, మనం పెళ్లి చేసుకున్నాం కదా, వాళ్ళు ఇప్పుడు కోపంలో ఉన్నారు, మనం ఇవన్నీ భరించక తప్పదు, కానీ నేను బాగా ప్రేమగా చూసుకుంటానని చెప్పలేను, కానీ మనస్ఫూర్తిగా అయితే చూసుకుంటాను, ఏ కష్టం రాకుండా చూసుకుంటాను, నీకు ఏ అనుమానం జరగకుండా చూసుకోలేను, కానీ ఆ అనుమానం కాకుండా ఏదైనా నేను బాధ్యత వహిస్తా అనేసి ఇక చెప్తూ ఉంటే ఇక రాధ మాత్రం విక్కీ మాటలకు మైమర్చి ఇక చాలా సంతోషపడుతూ ఇక వింటూ ఉంటుంది. మనం ఒక అవసరం కోసం పెళ్లి చేసుకున్నాం, ఆ అవసరం తీరేదాకా కష్టపడాల్సిందే, ఇలాంటివన్నీ భరించాల్సిందే తప్పదు, కానీ నేను ప్రతి దాంట్లో నీకు తోడుంటాను, నీకేం కాకుండా నేను చూసుకుంటాను, నీ వ్యక్తిత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అస్సలు ఊరుకోను, ఎదురెళ్ళి సమాధానం చెప్తా, నువ్వేం బాధపడకు, ఇట్లాంటివి జరగకుండా ఇంక ముందు ముందు చూడాలి అనేసి ఇక
ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక రాధని తిను అనేసి ఇక చెప్పడంతో ఇక రాధ అన్నం తింటుంది. ఇక సునంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక విక్కీ వాళ్ళ నాన్న కూడా ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక సింక్ వచ్చేసి ఇక రాత్రి వేళలో ఇక సునంద పాయసం తీసుకొచ్చి ఇక విక్కీ వాళ్ళ నాన్నకి ఇస్తూ ఇవ్వడానికి ఇక చెయ్యి ఇట్లా పెట్టగానే ఇక పాయసం తీసుకొచ్చావా నాకు, అమ్మో నీలో చాలా మార్పులు జరుగుతున్నాయి అనేసి ఇక విక్కీ వాళ్ళ నాన్న అంటూ ఉంటారు. అవునండి, ఇంతకీ అసలు రాధ పూర్తి పేరేంటి? అసలు రాధ విక్కీ ఎప్పుడు ప్రేమించుకున్నారు? అవును, అసలు వీళ్ళెప్పుడు నిజంగా ప్రేమించుకున్నట్టు అనిపించలే కదా! ఇన్ని రోజులు మనకు తెలియకుండా ఎలా ఉంది? అసలు మొదటి రోజే రాధని చూసినప్పుడు ఏదో నాకు మంచి అనుభవం, మంచి ఫీలింగ్ కలిగిందండి. తను ఏదో మంచి అమ్మాయి, తను చాలా గుణవంతురాలు అసలు అనేసి ఇక విక్కీ వాళ్ళ నాన్నతో చెప్తూ ఉండగా ఇక విక్కీ వాళ్ళ ఆ రోజేమో అలా తిట్టావు, ఇప్పుడు తన అమ్మ ఏమనుకోవాలి, అత్తగారు చూసారా మొదటి రోజు నన్ను ఇలా తిట్టారు, అత్తగారు ఎంత గడుసు వాళ్ళు అనేసి అనుకోదా అనేసి విక్కీ వాళ్ళ నాన్న అనగానే మరి పెళ్ళి అలా చేసుకుంటే ఎవరైతే లోపలికి రమ్మని బొట్టు పెట్టి మరీ పిలవరు కదా, ఎవరైనా అలానే చేస్తారు, ఆ కోపంలో నేను ఏదో అన్నాను అనేసి సునంద అంటుంటుంది. అంటే నీకు కూడా కోడలి పిల్ల నచ్చినట్టేనా అనేసి విక్కీ వాళ్ళ నాన్న అనగానే నచ్చినట్టే అనేసి సునంద అంటూ ఉంటుంది. సరే కానీ పాయసం అయితే ఇవే, ఇన్ని ప్రశ్నలు ఇస్తున్నాను, పాయసం అయితే ఇవ్వట్లేదు నువ్వు అనేసి సరే ఇగో తీసుకోండి అనేసి సునంద నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇక సింక్ చేస్తే ఇక తర్వాయి భాగంలో రేపటి భాగంలో ఇక రాధ మాత్రం ముగ్గు వేస్తూ ఉంటుంది. ముగ్గు వేస్తూ ఉండగా ఇక అంతలో విక్కీ వాళ్ళ నాన్న వచ్చి, నా పెళ్ళైన కొత్తలో ఎప్పుడో మా ఆవిడ వేసేదమ్మా ఇలా ముగ్గు, ఇప్పటికి తర్వాత మళ్ళీ నువ్వే వేస్తున్నావు, నిజంగా తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తున్నావమ్మా అనేసి కనడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాధ. అంతలో ప్రియ మరియు ఇక విక్కీ వాళ్ళ చెల్లె ఇద్దరు కూడా ఇదేంటి, ఇది ముగ్గులేసి అందరినీ ప్లాన్లో దింపుదామని చూస్తుందా, అందరినీ కూడా దాని దారికి తెచ్చుకుందాం అనేసి అనుకుంటుందా, అసలు ముక్కుని చెరిపేద్దాం పదా అనేసి ఇక ప్రియా విక్కీ వాళ్ళ చెల్లె డిసైడ్ అయ్యి ముక్కుని చెరపడానికి అక్కడికి బయలుదేరుతారు. ఇక అంతలో ముగ్గుని చెరపడానికి వెళ్ళడంతో ఇక అక్కడ నుంచి రాదని, ఏంటి నువ్వు చేసే పని, నువ్వు ముగ్గేవుడు ఏమన్నాడు, అసలు నీకు ఏ అర్హత ఉందని ముగ్గేస్తున్నావు అనేసి ఒక్కసారిగా రాధని దొబ్బేసేసరికి విక్కీ వాళ్ళ అమ్మ సునంద మాత్రం ఒక్కసారిగా రాధని పడిపోకుండా పట్టుకుంటుంది. అమ్మ రాధ అనేసి కారణంతో రాధ మాత్రం అలా పట్టుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ప్రియాతో సునంద మాత్రం మన ఇంటికి వచ్చిన అమ్మాయిని అలా నూకేయడం కరెక్ట్ అంటావా, అసలు నువ్వు చేసిన పద్ధతి ఏమైనా కరెక్టేనా అనేసి కనడంతో అది అసలు మన ఇంటికి బలవంతంగా వచ్చింది, దాన్ని అంతగానం కేర్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ప్రియ అనడంతో ఏదైనా తను విక్కీ భార్య, అంటే మా ఇంటి కూడలు, నువ్వు ఇలా చేయటం తప్పు, ఒక అమ్మాయిని అలా ట్రీట్ చేయడం అసలు చాలా తప్పు అనేసి అనడంతో ఈ మాటలకి రాధ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తనకి సపోర్ట్ చేసేసరికి విక్కీ మాత్రం వెంటనే ఇదంతా సీన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రాధని ఒక్కసారిగా ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. ఇదంతా దమయంతి మరియు ప్రియా చూసి చాలా కుళ్ళుకొని చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మన ఎన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పంపే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది.